మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని అద్వితీయంగా హత్తుకుంది. గ్రూప్ స్టేజ్ నుంచి కొనసాగిన మన జైత్రయాత్ర ఫైనల్లో ట్రోఫీని అందుకునే వరకు కొనసాగింది. గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ కు పంచిస్తూ, అదేవిధంగా గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ కు ప్రతీకారం తీర్చుకుంటూ సెమీఫైనల్లో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ప్రతీకారంగా ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఫైనల్లో 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎదురైన పరాభవం తీర్చుకుంటూ న్యూజిలాండ్ పైన ఘన విజయం అందుకొని 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. సో ఈ మ్యాచ్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన మార్క్తో మరొకసారి భారత జట్టును ఛాంపియన్గా నిలిపాడు. మొత్తంగా మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 251 పరుగులు చేయగా కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుణ్ చక్రవర్తి తన మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఇక బ్యాటింగ్ లో చూసుకున్నట్లయితే రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆరంభాన్ని ఇవ్వగా ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ వంతుగా తలో చేయి వేయగా చివర్లో టెన్షన్ పెట్టినప్పటికీ ఎప్పటిలాగానే కేఎల్ రాహుల్ మరోసారి తనదైన మార్క్ ఇన్నింగ్స్తో భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మొత్తంగా భారత జట్టు మూడోసారి ఛాంపియన్గా నిలిచినందుకు మన స్పోర్ట్స్ తరఫున హార్ట్లీ కంగ్రాచులేషన్స్.